అస్సలామలేకుం. వెల్కమ్ టు సాజీస్ కిచెన్. ఈరోజు మనం కాజు కత్లీని తీసుకుందాం. కాజు కత్లీని ముఖ్యంగా పండుగలప్పుడు, ఫంక్షన్స్కి లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు చేసుకుంటారు. సో ఈ దీపావళి పండుగకి మనం కాజు కత్లీని చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీడిపప్పు 1 కప్పు, గ్రామ్స్లో అయితే 150 గ్రాములు, పంచదార 6 టేబుల్ స్పూన్లు, గ్రామ్స్లో అయితే 75 గ్రాముల పంచదార, వాటర్ 1/4 కప్, ఘీ 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ముందుగా కాజును మిక్సీ జార్లో వేసి పౌడర్గా చేసుకోవాలి. ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఈ కాజుని వేసేసుకుందాం. జీడిపప్పుని మీరు ఇలా ఫుల్గా తీసుకోవచ్చు లేదా బద్దలైనా సరే తీసుకోవచ్చు. మనకి మార్కెట్లో 2 బద్దలు, 4 బద్దలు, 8 బద్దలు ఇలా కాజు మనకి దొరుకుతూ ఉంటుంది. సో మనం కాజుని పౌడర్ చేసుకుంటాం కాబట్టి ఈ బద్దలైనా సరే మనం వాడుకోవచ్చు. కాజుని మిక్సింగ్ జార్లో వేసి పౌడర్గా చేసుకుందాం. వాటర్ వేయకుండా దీన్ని పౌడర్గా చేసుకోవాలి. కాజును పౌడర్గా చేసుకునేటప్పుడు మిక్సీని ఆపి పట్టుకోవాలి. కంటిన్యూస్గా మిక్సీని తిప్పకూడదు. అలా చేస్తే కాజులో ఉన్న ఆయిల్ రిలీజ్ అయ్యి కాజు పేస్ట్గా మారిపోతుంది. ఇప్పుడు ఈ కాజు పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత పంచదార పాకాన్ని చేసుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో పంచదార, వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పంచదారను కరిగించుకోవాలి. ఇక్కడ మనకు తీగపాకం రావాల్సిన అవసరం లేదు. కేవలం పంచదార కరిగితే చాలు. పంచదార కరగగానే అందులో 1/4 పించ్ ఉప్పును వేసుకోవాలి. ఇలా ఉప్పు వేయటం వల్ల స్వీట్నెస్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని జీడిపప్పు పౌడర్ని కొద్దిగా వేసుకుంటూ పంచదారలో కలిసేలాగా కలుపుకుందాం. ఈ జీడిపప్పు మిక్చర్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. జీడిపప్పు మిక్చర్ ఎంతవరకు దీన్ని మనం చేయాలి అంటే ఈ మిక్చర్ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని కలుపుతూనే కుక్ చేసుకోవాలి. చూడండి, మిక్చర్ కొద్దిగా థిక్గా అయ్యింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యిని వేసుకొని మిక్చర్ని కలుపుకుందాం. చూడండి, మిక్సర్ ప్యాన్ నుంచి సపరేట్ అవ్వటం స్టార్ట్ అయింది. ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా వేసుకొని మిక్సర్ని బాగా కలిపేసుకుందాం. జీడిపప్పు మిక్సర్ కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకుందాం. కొద్దిగా మిక్సర్ని ఒక బౌల్లో తీసుకొని కొంచెం సేపు దీన్ని చల్లార్చనివ్వాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా తీసుకొని వేళ్ల మధ్యలో పెట్టుకొని ఇలా గుండ్రంగా చుట్టుకుందాం. చూడండి ఎంత చక్కగా గుండ్రంగా అయిందో. అంటే మిక్సర్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసి మిక్సర్ని వేరే ప్లేట్లోకి మార్చుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని దాన్ని కొద్దిగా నెయ్యిని రాసుకుందాం. ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి మన కాజు మిక్సర్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిక్సర్ కొద్దిగా చల్లారిన తర్వాత స్పూన్తో ఇలా దగ్గరగా తీసుకొని ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను ఒక ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకున్న షీట్ మీదకి మన జీడిపప్పు మిక్సర్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. తర్వాత ఒక చపాతీ కర్రతోటి దీన్ని ఇంకా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ షీట్ థిక్నెస్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ షీట్ని మనం సెట్ అవ్వడానికి ఒక 15 నిమిషాల పాటు వదిలేద్దాం. 15 నిమిషాల తర్వాత మన జీడిపప్పు మిక్సర్ ఎంత చక్కగా సెట్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం డైమండ్ షేప్లోకి కట్ చేసుకుందాం. ముందుగా ఇలా నిలువుగా కట్ చేసుకొని తర్వాత డైమండ్ షేప్ని ఇచ్చేసుకుందాం. చూడండి, సాఫ్ట్ అండ్ స్వీట్ కాజు కత్లీ సర్వింగ్కి రెడీ. ఈ దీపావళికి మీరు కాజు కత్లీని తప్పకుండా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మా వ్యూవర్స్ అందరికీ అలాగే మా సబ్స్క్రైబర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.